రైట్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కాదు అన్ని పార్టీలు కూడా ఎన్నికల కోలాహలంలో దిగిపోయాయి. బహిరంగ సభలు కావచ్చు, లేదంటే అన్ని రకాల నామినేషన్స్ కావచ్చు, ఇటు బీఫారం కూడా ఇచ్చేటువంటి టైం కూడా అయింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఒక పక్క సీట్ల హడావుడి నడుస్తుంది, ఏం చెప్పదలుచుకున్నారు? మెయిన్గా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు మెచ్చిన విధంగా ప్రభుత్వాలు పార్టీలు పనిచేయాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎన్నికలప్పుడు ఏమో మేమంతా మీకోసమే బతుకుతాం, మీకోసమే పనిచేస్తామని చెప్తారు. ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ కులాలకు సంబంధించి మాత్రమే ఆలోచిస్తారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి మానసిక పరివర్తన లేనటువంటి నాయకులు ఉండటం చాలా బాధాకరం. ఎంతోమంది త్యాగాలు చేస్తే కదా మనకు స్వతంత్రం వచ్చింది. ఎంతోమంది త్యాగాలు చేస్తే కదా ఇవాళ వ్యవస్థ ఇంత దూరం నడిచింది. కాబట్టి త్యాగాల బాటలో రాజకీయాలు నడవటం లేదు. నేను ఒక్క కాంగ్రెస్ గురించి మాట్లాడటం, అన్ని రాజకీయ పార్టీలు కూడా త్యాగాలను అనేది మర్చిపోయారు. వ్యక్తిగతంగా వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ కులాల కోసం బతికే లీడర్లు ఉన్నంతసేపు వ్యవస్థ బాగుపడదు. కాబట్టి వ్యవస్థ బాగుపడాలంటే కొంచెం విచక్షణతోటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది అటువంటి ఏదైనా ఉంటే సరి చేసుకోవాల్సిన అవసరం కూడా అన్ని పార్టీలల్లో ఆలోచన చేయాల్సి. పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవస్థ కోసం బతికేటట్టుగా ఆలోచించుకుంటే మంచి పేరు వస్తుంది కదా. మంచి పేరు వస్తుంది కదా. మంచి పేరు కోసం ప్రయత్నం చేయాలి, పని చేయాలి. అంతేగాని కులం కోసం రేపు సస్తే ఎవడు ఏడుస్తాడు? సస్తే ఏడ్చేది ప్రజలే. మనం ఏదైనా మంచోళ్ళం అయితే ఎవడు కులపోని ఏడవాడు, మన ఇంట్లో కూడా ఎవడు ఏడవాడు, ప్రజలే ఏడుస్తారు. మనం